హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ బయట దొరుకుతుంది, అది తెచ్చుకొని పాలతో ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పాలు వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి అన్నమాట. అది మంచి కన్సిస్టెన్సీలో వచ్చే వరకు నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్స్, చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి దాంట్లో వేసి ఫ్రై చేయాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. అలా అన్నీ వేసి డీప్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. పక్కన వాటర్లో షుగర్ యాడ్ చేసి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మనం పాకం పెట్టుకోవాలి. దెన్ ఆఫ్టర్ ఇవి తీసేసేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ పాకం చూస్తూ ఈ పాకంలో అవి వేసేసేయాలి. వేసిన తర్వాత చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి గులాబ్ జామ్ రెడీ.